హలో అండి, ఇవాళ కలర్ రైస్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకోవాలి, చెక్క, లవంగాలు, ఏలకులు వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, నెయ్యి కూడా వేసుకోవాలి బాగా. అందులో సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి కొంచెం కలర్గా వచ్చేస్తాయి తొందరగా. చూడండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసాయి. తరిగిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, మన దగ్గర ఏముంటే అవి మసాలాకి వేసుకోవచ్చానండి. ఇవే వేసుకోవాలని ఏం లేదు. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి, నేను సపరేట్ కొంచెం పుదీనా కూడా కొత్తిమీర కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను, అదే గ్రీన్ కలర్లోది. లైట్గా పసుపు వేసుకోండి, తగినంత గరం మసాలా, ధనియాల పొడి తగినంతే వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కారం, ఎక్కువ కారం తినే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము. సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే కింద నల్లగా అయిపోతుంది. నేను ఇంట్లో చేసి పెట్టుకున్న పెరుగండి, పాలు బయట నుంచి తెచ్చుకుంటాం మేము, ఎనుము పాలు, ఆ పెరుగే వేసాను. చూడండి ఎంత బాగా గ్రేవీ లాగా వచ్చిందో, చూడ్డానికి మంచి కలర్ కాంబినేషన్ ఉంది. ఇప్పుడు బియ్యం వేసేసుకోండి, ముందుగా నానబెట్టిన బియ్యము. కొంతమంది ముందు నీళ్ళు వేసుకొని తర్వాత వేస్తారు, అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. బియ్యం మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ని గ్లాసులు రైస్ అయితే తీసుకున్నారో అన్ని గ్లాసులు డబుల్ వాటర్ వేసుకోండి. నేను 2.5 వేసుకున్నాను, అంటే 5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. లాస్ట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని మళ్ళీ తగినంత కావాల్సి ఉంటే వేసుకోండి. చూడండి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. రైస్ అయితే ఉడికిపోయింది. కొంచెం సిమ్లో పెట్టుకొని రైస్ బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చే వరకు పెట్టుకుందాము. వాటర్ లైట్గా తగ్గిపోయింది చూడండి. ఇంకో 2 మినిట్స్ అయితే అన్నం కూడా అయిపోతుంది. ఓకే అండి, రైస్ కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.